అంటే భయపడేది ఓన్లీ ప్రజలకి, ఓటేసిన ప్రజలకి భయపడతా, నాయకునికి భయపడతా. తప్పు చేయను ఎవరికి భయపడే పరిస్థితి ఎట్లా వస్తాడా అంటే మరి రాజకీయం గబ్బులేపడానికే. గబ్బులేస్తే నన్ను లేస్తానా? నా ఎవరమండి, నా వ్యాపారం అది, నా పర్సనల్ ఎన్నో చేసుకుంటాను, ఎన్నో చేసుకుంటాను. అదేంది రాజకీయంలో కలిపేది? ఈరోజు మన అంబేద్కర్ నగర్ అంజనీ అనే వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలోన ఒక సైట్ కొనడం జరిగింది. ఆ సైటు కొనడంలోన నేను కూడా అక్కడ ముగ్గురు ఎల్ఎఫ్ గుప్తా, రాజేంద్ర ప్రసాద్ దగ్గర సైట్ కొని వెంచర్ వేయడం జరిగింది. అక్కడ ఆ వెంచర్లోన కొన్ని పేపర్లు సరిగ్గా లేవని చెప్పి కొద్దిగా వాళ్ళు అంటే అక్కడ రాజేంద్ర ప్రసాద్ సరిగ్గా మనకి సహకరించలేక కొన్ని విధాలుగా అది ఆ వెంచర్ నిలబడిపోయింది. ఆ వెంచర్ నిలబడిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఖర్చు కూడా దాదాపు ఒక 25 లక్షలు 35 లక్షల వరకు పెట్టినా దాన్ని అక్కడ నేను. ఆ ఖర్చు పెట్టింటే కూడా నాకు ఇంతవరకు రూపాయి కూడా గుప్తా ఇవ్వలేదు. అక్కడ కొన్ని వ్యక్తి నాకు ఇవ్వలేదు అక్కడ ఆయన దగ్గర. అయినా నేను వాళ్ళ దగ్గర మాట్లాడి ఏదో ఇప్పించి ఏదో చేయాలా. అయినా ఈ విధంగా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపార పరంగా ఆయన ఒక కొన్నాడు కాబట్టి ల్యాండ్ అన్న రిజిస్ట్రేషన్ చేసుకోయా, లేకుంటే నీ డబ్బులో నిలబడంటే ఆయన అనవసరంగా ఒక వ్యక్తుల మాట విని మీడియా ముందుకు వచ్చి ఒక రాజకీయ పరంగా పేరు వాడుకుని ఏదో మీడియా ముందు చెప్తే ఏదో నలుగురు పేరు గబ్బులేస్తే నాకు డబ్బులు వస్తావు అనుకోవడం పొరపాటు. నీకు రైటబుల్ ఉంటే కోర్టు ఉంది, కోర్టు లీగల్గా ఆశ్రయించాలి. కానీ దయచేసి ఇలాంటి చెప్పిన మాటలు విని మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మంచిది కాదు. నీవు ల్యాండ్ కొనింటే నీకు శాతనైతే రిజిస్ట్రేషన్ చేసుకో. 6 లక్షలు సెంటు కొన్నావు చేసుకో, మిగతా డబ్బులు ఇచ్చి. నేను ఎన్నోసార్లు పిలిచినాను, నాకు ఇక్కడైతే వల్ల నాకు అక్కడ కావాలి, ఇక్కడ కావాలి, అక్కడ కావాలి వాళ్ళు అన్నావు. నీకు తెలుదాయా? కొనేటప్పుడు పేపర్లు అన్నీ తీసుకుపోయి కరెక్ట్ ఉందా లేదా అని అన్ని లీగల్ ఓపెన్ లీగల్ కనుక్కుని అంతా ఓకే అన్నప్పుడే కొన్నారు. మరి కొనిన తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత నాకు వాళ్ళు చెప్పిరి, నాకు వీళ్ళు చెప్పిరి, నాకు ఇది ఉండదు అనేది చెప్పేది వాళ్ళు మీరే, అన్ని బాగుండాలని కొనేవాళ్ళు మీరే. ఇవన్నీ అంటే ఏ విధంగా మీరు అనుకోవాలి ఇట్లా వ్యాపారంలో? అది పర్సనల్, రాజకీయాలు వేరే, వ్యాపారం వేరే. రాజకీయాలు వ్యాపారం ముడగట్టకూడదు. ఇప్పుడు దీన్ని రాజకీయంగా ముడగట్టడం కూడా కొంతమంది మంచిది కాదు కదా, అంటే చేయకూడదా, బతకూడదా మేము? అది ఏదో ఉంటే కుషిని మాట్లాడి చేసుకో, అంతేగాని ఇన్నేళ్ళు మాకు తిరిగితే లేదు, ఇన్నేళ్ళు తిరిగితే ఎవరు చెప్పిన మాట ఎందుకు వింటావా? నువ్వు నీ సమస్య నీది ఉన్నప్పుడు నా దగ్గర చెప్పు, అది చేసుకో. అంతేగాని నాకు వాళ్ళ దగ్గర పోతే నాకు వస్తుంది, వీళ్ళ దగ్గర పోతే వస్తుంది, ఏం చేస్తారు? వస్తావా? ఈరోజు నువ్వు మీడియా ముందుకు వచ్చినావు కదా, కోర్టు ఆశ్రయించు. లీగల్ వస్తే కోర్టు రేపొద్దు నీకు ల్యాండ్తో సహా రిజిస్ట్రేషన్ చేయంటే చేస్తాను, లేదా ఒడితో సహా కట్టే కడతా. అంతేగాని ఈ అనవసరం మనిషి పేరు గప్పు లేపడం మంచిది కాదు. ఆ రోజు అన్నీ తెలుసుకునే కొన్నావు కదా, ఈరోజు ఎట్లా పేరు తీస్తావు నువ్వు? ఏ విధంగా తీస్తావు నువ్వు? ఎవరు నేర్పించింటే నువ్వు వస్తావు ముందకి? తప్పు కదా. మాకు కూడా ఈరోజు ల్యాండ్ క్లీన్ చేసిన ఓనర్లకు డబ్బులు ఇవ్వాలా? మేము అట్లా వాళ్ళ పేర్లు వచ్చి చెప్తామా? ఈరోజు ల్యాండ్ ఖర్చు పెట్టిన దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టినాం, మాకు వాళ్ళు ఇవ్వాలా? వాళ్ళ పేరు అట్లా వచ్చి మళ్ళీ ముందే చెప్తామా? ఖర్చు చేసినావు నరసింహ, మొత్తం గొంతు ఉండేదాన్ని బాగా లెవెల్ చేసినావు, చాలా నీట్గా చేసినావు, ఖర్చు పెట్టినావు, ఓకే ఇస్తాము. మరి మామూలు ల్యాండ్ పోయినాక మేము ఇస్తామని వాళ్ళు అంటారు. కాబట్టి మీద ఉంటాయి అన్ని వ్యాపారాల్లో కొన్ని అడ్జస్ట్మెంట్ ఉంటాయి. కానీ దాన్ని అంత మాత్రం నువ్వు రాజకీయాలు తీసి నరసింహులు వైస్ చైర్మన్ నాకు డబ్బులు ఇవ్వాలని నీవేమో నాకు అప్పించినావా? లేదా నీ దగ్గర ఏమన్నా పని చేస్తానని నేను ఎవరు డబ్బు తీసుకున్నానేమో, నిన్నేమన్నా మోసం చేసినానా? నా వస్తువు కొన్నావా నువ్వు? నా వస్తువు కొన్నావు, నా ల్యాండ్ కొన్నావు, అన్నీ కరెక్ట్ ఉంటే కొన్నావు, రిజిస్ట్రేషన్ ఉంటే చేసుకో, లేకుంటే లీగల్గా పో. అంతేగాని నువ్వు పోయి మీడియా ముందు చెప్పి నిన్ను అనవసరం రాజకీయం చేస్తావా? దయచేసి చెప్తున్నాను, ఎవరన్నా కానీ రాజకీయం వేరే, బిజినెస్ వేరే. బిజినెస్ రాజకీయం కలిపితే నాకు పేరు పోతే వస్తుంది అనుకుంటే అది 2 రోజులు మాత్రమే. తర్వాత మళ్ళీ మీరు చాలా ఇబ్బందికరంగా మీరు ఉంటుంది లీగల్గా. పరువుదా నష్టం కూడా లీగల్గా చేస్తాం. దయచేసి లీగల్గానే పోతాం కోర్టు ద్వారా. అనవసరంగా మనిషిని రాజకీయాల్లో గబ్బు లేపాలని చూసినారనుకో ఎవరన్నా సరే, అది ఆ రోజు 2 రోజులు ఉంటుంది, మళ్ళీ అది తర్వాత ఉండదు. తప్పు చేసి ఎవరు తప్పించుకునేదానికి ఛాన్సే లేదు, అది నేనైనా సరే ఎవరైనా సరే. నేను లక్షలు ఖర్చు పెట్టినప్పుడు నాకు ఇవ్వలేదు, మరి నేను ఎవరు చెప్పుకోవాలా? వాళ్ళకి ఎన్నోసార్లు అడుగుతున్నా, ఇస్తాం నరసింహ, చేస్తాం నరసింహ, నేను అవసరం మరి చెప్పుకున్నా. అడ్జస్ట్మెంట్ వింటాం వ్యక్తులైనాక, మనుషులైనాక. నీ డబ్బు మాకు అవసరమాయా? మాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకో, ఎందుకు ఇన్ని రోజులు లేట్ చేసినాం? మరి
వద్దనుకున్నావు, నాకు కాదన్నా అన్నావు, నాకు అయ్యలేదన్నావు, నాకు చేర్చుకునే చేత కదన్నావు, మిగతా డబ్బులు ఇవ్వడానికి కాదన్నావు, రైట్ అన్నాం. కానీ మళ్ళీ ఏదన్నా అయిపోతే వ్యాపారం అయితే నీకు ఇచ్చేస్తామని చెప్పాడు. అంతేగాని అంత మాత్రాన్ని నువ్వు దాని విషయాన్ని పూర్తిగా మీడియా ముందుకు వచ్చి నువ్వు గబ్బు లేపడం దయచేసి మంచిది కాదు. ఇటువంటివి ఇంకా ఎన్నో వచ్చినా నేను అనవసరంగా దయచేసి రాజకీయాలు నన్ను మంచిది కాదు. ఎవరికన్నా చెప్తున్నాను, రాజకీయంగా ఎదుర్కోనండి. ఇలాంటి వ్యవహారాలు పర్సనల్ బిజినెస్లు తీసుకుని మీడియా ముందు తెచ్చి మనిషిని డ్యామేజ్ చేయాలని చూస్తే తర్వాత చట్టం తన పని చేసుకుపోతుంది. మనసు దయచేసి ఆలోచించుకుని ఎవరన్నా కానీ మాట్లాడాలా. ఊగా మనిషిని ఏదో నా మీద ఓర్వలేని వాళ్ళు ఉంటారు, అసహ్యపడే వాళ్ళు ఉంటారు. ఇది వ్యాపారం అన్నీ జరుగుతుంటా. వాళ్ళు ఏమో చెప్పింటారు, మేమేమో చెప్పింటాము, వ్యాపారాలు చేసుకుని ఉంటారు ఆ రోజుకి వాళ్ళు. అని ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడడం మంచిది కాదు. దయచేసి చెప్పండి, మీరే చెప్పండి, ఇదేం పద్ధతి మీరు మాట్లాడము. ఇప్పుడు నేను ఒక్కసారి యూట్యూబ్ వాళ్ళకు ప్రెస్ వాళ్ళకు ఒకటే చెప్తున్నా, దయచేసి వ్యాపారాన్ని బిజినెస్ని రాజకీయాల్ని మీరు కలపద్దండి. మీరు డైరెక్ట్ మీకు ఫేస్ చేస్తాం, క్వశ్చన్ వేస్తుంటే ఏంటి నన్ను, నేను సమాధానం చెప్తా. ఆ రోజు కొనేటప్పుడు ఆయన తెలియదా? ఆయన అన్న తెలుసు కరెక్ట్ ఉంటే తీసుకుని ఉంటాడు. ఆయన అగ్రిమెంట్ చేసుకుని ఉంటాడు కదా. 6 లక్షలు సెంట్ అమ్మినాను, ఈరోజు 8 లక్షలు 10 లక్షలు సెంట్ ఉంది. ఆ రోజు చేసుకోలేదు. ఈరోజు మళ్ళీ ఈరోజు అన్ని ఖర్చులు పెట్టి ల్యాండ్ మరి ఇంకా ఎన్నో చేయించుకున్నాను, రేటు పెరిగింటుంది, చేసుకోమను. లేకపోతే నిదానంగా ఉంటే చేసుకోమను. అంతేగాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడి తప్పు కదా. అది మాకు అవసరం లేదు, ₹1 మాకు ఒకరు వద్దండి. దేవుడు ఇచ్చేవాడు, భగవంతుడు. చెప్తున్నాను, దయచేసి ఒకరిని చిన్నవాళ్ళు మేము రాజకీయాలు చేసేటప్పుడు మమ్మల్ని గబ్బిలేపి ఇలాంటి మీడియాల ముందుకు వచ్చి కొంతమంది ఐడియాలు ఇచ్చి పంపించడం మంచిది కాదు. ఎందుకంటే మేము కష్టం నష్టమో లేని వాళ్ళు చిన్న దగ్గర నుంచి రాజకీయాలు చేసుకుని ఈ స్థాయికి వచ్చినాము. ఇక్కడ ఉండి మన మనిషిని గబ్బులేపడం మంచిది కాదు. అయినా ఎదుర్కొంటాం, భయపడేదే ఉండదు. ఇటువంటి 100 వచ్చినా భయపడేదే ఉండదు. నాకు ఓటేసే ప్రజలకు భయపడతా, తప్పు చేసాం నాకు టికెట్ ఇచ్చే నాయకుని భయపడతా. ఇలాంటి ఎవరాలు వచ్చినా నన్ను భయపడేదే ఉండదు. ఎటువంటి ఎన్ని ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది ఇట్లా ముందుకు వచ్చినా ఇట్లా ఇంకా రావచ్చు, ఇంకా రెండు అవన్నీ కామన్. అది రాజకీయం. నేను అందుకో వ్యక్తిగత రాజకీయాలు ఇట్లా బిజినెస్ చేయను. రాజకీయంలోన నేను చేసిన తప్పులు ఏదన్నా ప్రజలకి చెప్పిన మాట నెరవేర్చలేనప్పుడు, చెప్పి ఏదైనా మోసి వేసి డబ్బులు తీసుకున్నప్పుడు, చెప్పి నేను ఏదైనా ప్రజలు ముంచినప్పుడు, వాళ్ళ ఎవిడెన్స్ సాక్ష్యాలతో ఉన్నప్పుడు అది నన్ను తప్పని ఒప్పుకునేదానికి కూడా సిద్ధమే. కానీ ఇలాంటి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినప్పుడు వచ్చి ఆడ ఎమ్మెల్యే చెప్పాడు, ప్రెస్ మీట్ చేయడము, ఇవన్నీ ఇంకా ఎన్నో చెప్తాడు, ఇంకా ఏదో చెప్తాడు. చెప్పేవాళ్ళకుంటా నీకు మాట్లాడడానికి తెలియలేదా అంజని? ఈ సమస్య ఏదంటే పరిష్కరించుకో, అంతేగాని ఇట్లావన్నీ మంచిదిగా ల్యాండ్ ఎవరిలో. ఇప్పుడు నేనేం చేస్తాను, ఏదంటే కోర్టుకు పో. కోర్టు రేపు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేపిస్తుందా, లేదంటే ఓటుతో సహా కట్టిస్తుందా, దానికి కోర్టు నేను కట్టుబడి ఉంటా. లేదంటే పరిష్కరించుకో, అంతేగాని నువ్వు అనవసరంగా వచ్చి మీడియా ముందు వచ్చి రాజకీయాన్ని నైరసంగా వైచారమని. అంటే రాజకీయాన్ని వ్యాపారంకి ఆ రోజు నేను నన్ను నా ల్యాండ్ చూసుకొనింటివే, ఆ రోజు నా పదవి చూసుకొనింటివే. కొన్నావా? ఆ రోజు నా ల్యాండ్ పేపర్ అన్న కరెక్ట్ అంటే కొన్నావు, నా పదవి తీసుకున్నావా? అవసరం ఏముండదు నువ్వు కలిపేదానికి. దయచేసి అర్థం చేసుకుని మాట్లాడుకుంటే మీరు విలేకరు ప్రెస్ యూట్యూబ్ వాళ్ళు మీరు ఏదన్నా దాని మీద 100 క్వశ్చన్లు ఆయనకి న్యాయం రైటబుల్ ఉంటే అడగండి, డైరెక్ట్ ఫేస్ చేస్తా. మీకు కూడా చెప్తా. ఆయన సైడ్ ఏమైనా ఎవిడెన్స్ పూర్తిగా ఉంటే, ఆయన సైడ్ మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, నేను సమాధానం చెప్తా. దయచేసి ఇటువంటి ఎవరు చెప్పినా మంచిది కాదు. ఏదైనా అడగాలనుకో అడగండి. 9 సంవత్సరాలు చేసుకుని ఇంతవరకు మీరు రిజిస్టర్ కోసం వస్తే గట్టి మాట్లాడండి. ఇప్పుడు ఆడ మళ్ళీ గౌస్ గారు మళ్ళీ పేరు అడిగినాడు, నా పేరు వినిపించాలని. యూట్యూబ్ గౌస్ గారు మళ్ళీ నాది అడిగినాడు. అడుగు, నీకు ఎనీ డౌట్ ఎనీ ఛాన్స్ ఇస్తా. నా మీడియా ముందర కరెక్ట్ ఉండాలి. ఆ క్వశ్చన్ ప్రెస్ కాన్సర్ ఉండేటట్టుంటే అవతలుగా నవతలుగా ఉండాలి. అడగండి. వైశ్వరం నరసింహులు గారు ఆయన వచ్చేసి 9 సంవత్సరాలు అయింది ల్యాండ్ తీసుకొని, మేము రిజిస్టర్ చేసుకుంటామంటే దగ్గర రానివ్వడం లేదు, రిజిస్టర్ కూడా చేసుకోవడం లేదు, మాకు సతాయిస్తున్నారని ఎమ్మెల్యే గారి దగ్గర ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు 9 ఏళ్ళు నీవు అన్నప్పుడు మళ్ళీ వానికి ఒక క్వశ్చన్ వేయచ్చు కదా. 9 ఏళ్ళు నన్ను రాలేనప్పుడు 9 సంవత్సరాలు నాకు నన్ను ఇవ్వలేనప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ఒక న్యాయస్థానం అనేది ఉంటుంది కదా. ఆ కోర్టు ఆశ్రయించవచ్చు కదా. నువ్వు అగ్రిమెంట్ రాసిన 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలు జరిగిన తర్వాత 3 సంవత్సరాల కోర్టులో నువ్వు ఒక నోటీస్ పంపించవచ్చు కదా.
ఇవన్నీ లీగల్గా చేసుకోవచ్చు కదా. ఒకవేళ రాలేదని 9 సంవత్సరాల లోపల ఎందుకు నువ్వు చేసుకోలేదు ఆయన అడగొచ్చు కదా. అంటే ఈరోజు నువ్వు ఎవరో నాయకులు చెప్తే నువ్వు పోయి ఇవ్వడం తప్ప కదా. అయినా నేను చేస్తాను, నాకు నీది అన్యాయం వద్దు. నువ్వు ఏం చేస్తావు 9 సంవత్సరాలు అయినా నేను ఇప్పుడు మాట్లాడతా. నువ్వు చేసుకుని రిజిస్ట్రేషన్ 8 లక్షల సెంటు నీకు ఇచ్చిన డబ్బులకి 3 సెంట్లు కొనింటావు, మిగతా డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకో. అంటే ప్రధానమైన ఆయన ఆరోపణ ఏమంటే ఒక డబ్బు ఇవ్వడం లేదు, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేయడం లేదు అనేది ఆయన. నీ ఇప్పుడు 15 లక్షల సెంటు నేను ఖర్చు పెట్టి ఎవరు చేసినాను, ఈరోజు ఆయన చేర్చుకోలేదు. చాలాసార్లు పిలిచినాను, నాకు వద్దన్నాడు, నాతో డబ్బులు లేవన్నాడు. ఇవన్నీ జరిగింటాయి. చాలా మంది పెద్దల దగ్గర కూడా తీసుకెళ్లాడు, న్యాయం జరిగింది. కానీ నాకు మధ్య డబ్బులకు వచ్చేపాటికి అప్పుడు ఇప్పుడు ఇస్తానని దాట వేస్తున్నాడు. చూడండి, నేను అంజని కూడా ఒకటే చెప్తున్నా, బీద వాళ్ళకి కడుపు కొడితే దేవుడు ఒప్పుడు. ఆయన నాకు కాదు, నాకు మిగతా డబ్బులు ఇవ్వడానికి కాదన్నాడు, రైటు. ఈరోజు నన్ను 10 లక్షల సెంటు ఉందాడా, ఇప్పుడు 9 లక్షల సెంట్ అమ్ముతా, నా రేటు తీసుకోమోను, లేదంటే కోర్టు లీగల్గా పోమోను, లేదంటే నాకు కాదంటే ఏదో ల్యాండ్ పోయిన తర్వాత నీ ఏదైనా ఉంటే చేసుకో. అంతేగాని ఈ మీడియా ముందుకు రావడం ఏమో ఇప్పుడు దానికి ఏమైనా డబ్బు వస్తుందా, ఏమో పరిష్కారమా ఏమన్నా, ఎట్లా వస్తాడా అంటే మరి రాజకీయం గబ్బులు ఇవ్వడానికే. గబ్బులు వేస్తే నన్ను లేస్తానా? నా ఎవరమండి, నా వ్యాపారం అది, నా పరిచయం ఎన్నో చేసుకుంటాను, ఎన్నో చెప్పి చేసుకుంటాను. అదేంది రాజకీయంలో కలిపేది? నేను ఎరుకొని ప్రజలకు ఏదైనా చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తే ప్రజలకు ఓటేసిన ప్రజల దగ్గర తీసుకుంటే అది ఏమని చేసుకోండి. మీరు ఇటువంటి ఊరు దయచేస్తాను రాజకీయాల్లో అందరూ చెప్తున్నా, దీన్ని రాజకీయాన్ని బిజినెస్ ముడిగట్టద్దండి ఎవరైనా సరే. వ్యక్తిగతంగా నీకు ఎవరు అన్యాయం చేశారంటే మీ పేరు చెప్పారు, మీ పేరు చెప్పారు. అవునండి, కోట్లు ఉండవు ఈరోజు. అంటే మీడియా ముందు, ఇప్పుడు మీడియా ముందుకు వస్తే నేను బెండ్ అవుతానా, మీడియా ముందు వస్తే నేను వింటానా, వినలేను కదా. ఏమంటే ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు మీ పేరు ఏంటంటే, మీ హోదా ఏమంటే ఎవరైనా మీరు ఇప్పుడు మీరు అడిగింటారో చెప్పింటారు. ఇప్పుడు మీడియా అవునండి, మీడియా ముందుకు వచ్చారు. అవునండి, వెంకటేష్ గారు మీడియా ముందుకు వచ్చినారు, నేను వింటానా? నేను వినేది ఎవరికి? ఎవరు మీకు అన్యాయం చేసినారంటేనే ఆయన పేరు చెప్పాడు, తప్పేం లేదు. రైట్ అండి, నేను ఏమిటికి వింటా? న్యాయస్థానానికి వింటా. న్యాయస్థానం ఎవిడెన్స్ సాక్ష్యాలు బట్టి ఎవరు నడుస్తుంది. లేదంటే మనం ఏదైనా ఉన్నా మనం పరిష్కరించుకుంటాం. అంతేగాని ఇట్లా మీడియా ముందు రావడం ఏమి? చాలా మంది దగ్గర తిరిగాను, నాకు న్యాయం చేయలేదు. ఆయన ఇప్పుడు అంజీ మా తమ్ముళ్ళ బొమ్మడితే అంటాం మేము, అది కాదు కదా పద్ధతి. నీవు ఎమ్మెల్యే దగ్గర పోతుంది, ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఇన్ని ఉంటామండి. గతంలో రెడ్డి దగ్గర ప్రతి నాయకునికి ఇన్ని ఉంటాయి ప్రశ్నలు, అవన్నీ మనం వద్దు. ప్రతి నాయకునికి ఒప్పుకుంటే ఇన్ని ఉంటాయి. మాకు అవసరమా? మా రాజకీయాలు మేము మాట్లాడతాం. మా చిన్న వాళ్ళని రాజకీయాల్లోకి ఎదిగే వాళ్ళని అనవసరంగా న్యూసెన్స్ చేయొద్దండి. యూట్యూబ్ వాళ్ళు కూడా ప్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నాం ఒకటే, లీగల్గా ఏది మాట్లాడాలా అదే వాయిస్ తీసుకున్నాలా. ఇది వ్యాపారము, రియల్ ఎస్టేట్ వ్యాపారము. కోర్టు స్టేషన్ పోయినా కూడా సివిల్ మ్యాటర్ రైటబుల్ లేదు. అది కూడా ప్రశ్నించినాం. అంటే మీరు స్టేషన్ కూడా వర్తించదు. ఏదన్నా ఉన్నా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ అంటే ఏదన్నా విచారణ అడగొచ్చు, కానీ లీగల్గా ఉంటే సివిల్ మ్యాటర్ కోర్టుకు పో, లేకుంటే నన్ను ఆశ్రయించి నేను ఏదన్నా అదంటే. అంతేగాని ఇట్లా మంచిది మధ్యలో వచ్చి అనవసరం న్యూసెన్స్ చేయకూడదు ఒక వ్యక్తిని. చివరగా ఒకటే చెప్తున్నానండి, ఆయనకి న్యాయం అంటే జరుగుతుంది. అంతేగాని ఇట్లావన్నీ మధ్యలోకి వచ్చి మీడియా ముందు వాళ్ళ మాట వీళ్ళ మాట వింటే అది చెప్పేవాళ్ళు నీకు ఇస్తంటే ఇచ్చుకోవచ్చు, మనకంటే సంబంధం. దయచేసి రాజకీయాలకి వ్యాపారం ముడిపెట్టద్దండి. అనవసరంగా ఆయన ఎన్నో మాట్లాడినాడు, నాకు ఎన్నో అక్కడ ఇప్పుడు ల్యాండ్ 30 లక్షలు ఖర్చు పెట్టినాను, నాకు ఇవ్వాలి వాళ్ళు. నేను వాళ్ళ పేర్లు చెప్పుకుందునా? నాకు అవసరమా? నాకు తెలిసింది వద్దు. అది ల్యాండ్ ఎవరు ఒకరు ఒక అడ్జస్ట్మెంట్ ఉంటే ఒకరికి అనుకూలం కాకుండా కొన్ని వెనుక ముందే ఉంటుంది. ఎవరు వ్యాపారాలు వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అంటే ఒక డౌట్ ఉంటుంది. ఇవన్నీ జరిగినా వెనుక ముందే అవుతుంది. దాన్ని తెచ్చి మీడియా ముందు పెట్టి వచ్చేది అన్నది మంచిది కాదు కదా. కాబట్టి అందరూ చెప్తున్నా, దయచేసి ఇలాంటివి. కానీ నేనంటే భయపడేది ఓన్లీ ప్రజలకి, ఓటేసిన ప్రజలకి భయపడతా, నాయకునికి భయపడతా. తప్పు చేసిన ఎవరు భయపడే ప్రసక్తి నరసింహ అనేది ఉండదు. ఇట్లా వచ్చినా ఇది నాకు ఒక నవ్వుతో తీసుకుపోతాను, కానీ ఆవేశంతో పోయే ప్రసక్తి అంటే ఉండొచ్చు. మిమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయడానికి ఏదైనా ఎవరైనా కుట్ర పడినారు? మరి ఇప్పుడు కుట్ర బందుకుంటే అంజని ఒక బేల్దారు, ఒక మేసిరి, ఎవరైనా నాకు డబ్బులు కావాలని నేను వాళ్ళ ఇంటికి పోతే అడుగుతాం. ఏదో మా బంధువులు వేసుకుపోతే నాకు ఏదైనా నోరు చేసుకుని ఏదో అడుక్కుంటాం. మనకుండే ఏరియాలో, మనకుండే నాయలాజీలో ఆలోచనలో ఆయన ఎమ్మెల్యే దగ్గర పోవాలా, ఎమ్మెల్యే దగ్గరే వచ్చినప్పుడే ఉండాలా, ఎమ్మెల్యే దగ్గర మాట్లాడాలా, ఎమ్మెల్యే వాడు మీడియా ముందే ఉండే నువ్వు మీడియాకి ఇవ్వాలా, ఆయన వాయిస్ ఇవ్వాలా.
ఇవన్నీ చేసినారంటే అన్నీ ఒక ప్లాన్ ప్రకారంగా పోయింటారు కదా అన్ని. ఆయనకి అంత అవసరం ఉందే? అంత అవసరం ఒకవేళ ఇచ్చినారు చేసినారు ఇప్పుడు ఏమన్నా ఆయనకి ఏమన్నా వచ్చేది ఉందా? సివిల్ మీద ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టు చూసుకుంటుంది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యకూడదు లేదు. ఏదైనా తప్పుడు ఎవరు చేస్తే హైకోర్టు కానీ లీగల్ కానీ నోటీస్ పంపిస్తా. నేను చట్టాన్ని ఫాలో అవుతాను కానీ అనవసరంగా ఒక వ్యక్తిని చేయను. దయచేసి చెప్తున్నాము, ఏదైనా ఉన్నా ఎవిడెన్స్ మాట్లాడాలి కానీ ఒక వ్యక్తిని ముందు తెచ్చి అనవసరంగా ఇట్లా చేయొద్దండి. ఏదైనా ఉంటే ఈరోజు రేపు మేము ఆయన కాలొచ్చు నేను కాలొచ్చు, కానీ ఇట్లా పక్కనున్న వాళ్ళు ఇట్లా నేర్పించి అనవసరంగా రాజకీయాలను వ్యక్తిని చిన్న చూపు చేయడం మంచిది కాదని నా ఒక విన్నపం. పేరు నరసింహులు వైస్ చైర్మన్. చెప్పు.